హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో టమాటా ఎండు చేప ఎగురు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా. ముందుగా నేను ఎండు చేపలు అనేవి గోరువెచ్చల నీళ్ళలో ఇలా నీట్గా శుభ్రం చేశాను. గోరువెచ్చల నీళ్ళలో కడిగితే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. అలానే మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. అలానే 3 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చక్కగా కాస్త చింతపండు, ఆ చింతపండు సరిపోతుంది. స్టవ్ మీద కళాయించి మనం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకుని, ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక మనం నీట్గా కడిగి శుభ్రంగా పక్కనుంచిన చేపలు ఉన్నాయి కదా, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చేపలు అనేవి ఇలా వేయించుకోవడం వల్ల చేపల్లో వచ్చే స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేయండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలా చిన్న ముక్కలు కట్ చేశాను నేను. ఆ ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగడానికి చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు తీసుకోండి. చక్కగా నిదానంగా వేయించండి. ఇవనేది ఉల్లిపాయలు చక్కగా వేగి చాలా దగ్గర పడాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి ఎంత వేగితే మన కర్రీ అనేది అంత రుచిగా వస్తుంది. అది వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి. స్మెల్ అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ అనేది చేసుకోవడం చాలా చాలా ఈజీ. మనం చేపలు అనేవి అలా వేయించి ఇలా కర్రీ చేసుకోవడం వల్ల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు అనేవి చాలా దగ్గర పడేంత వరకు చక్కగా నిదానంగా వేయించండి. ఈ వేగుతూ ఉండగానే మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా ఉల్లిపాయల గ్రేవీలో కలపచ్చు. ఉల్లి టమాటాతోనే ఎండు చేప ఎగురు అనేది అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది. ఎండు చేప ఫ్రై కూడా చాలా బాగుంటుంది అనమాట. చక్క పప్పు చారులోకి వాటిల్లోకి ఈ ఎండు చేపలతో చాలా కర్రీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఉల్లిపాయలు అనేవి వేగినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా చక్కగా గ్రేవీలాగా అయ్యేంత వరకు ఉడికించండి. నిదానంగా ఉడికించండి. చాలా దగ్గర పడి ఈ ఉల్లి టమాటా కూడా చక్కగా గ్రేవీలాగా అవుతుంది అన్నమాట. అంతవరకు కూడా ఫ్లేమ్ని చక్కగా మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి. చూసారు కదా, టమాటాలు కూడా చక్కగా వేగి మగ్గిపోయినాయి. చక్కగా గ్రేవీలాగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక స్పూనుకు నిండుగా కారం, అలానే కర్రీకి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఎందుకంటే ఆ చేపలో కూడా లైట్గా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రం చక్కగా తక్కువే తీసుకోండి. చాలకపోతే మళ్ళీ కర్రీలో లాస్ట్లో కలపవచ్చు. ఇలా వేగాలి టమాటా ఉల్లిపాయ అనేది. ఇప్పుడు నేను ముందుగా చూపించిన ఆ చింతపండు ఉంది కదా, అది చక్కగా అలా పులుసు తీసుకుని పోసేయండి. ఇంకొంచెం వాటర్ తీసుకోండి. ఇది చాలా దగ్గర పడేంత వరకు కూడా నిదానంగా ఆ గ్రేవీ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించండి. 2 నిమిషాలు గ్రేవీ దగ్గర పడేంత వరకు అలా ఉడుకుతూ ఉండగానే మనం వేయించి పక్క నుంచి చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని ఆ గ్రేవీలో కలిపేయండి. ఇది మనం చేసేది ఇగురు కాబట్టి చక్కగా సిమ్లో పెట్టి వదిలేస్తే ఆ యొక్క కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆ గ్రేవీ అంతా మనం తీసుకున్న ఆ చేప ముక్కలకి పట్టుకుని చక్కగా ఎండు చేప టమాటా ఇగురు అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. కొంచెం కర్రీలోనే ఎక్కువ రైస్ కలుస్తుంది. కూర కూడా ఎక్సలెంట్ టేస్ట్లో ఉంటుంది. చూసారు కదా, నేను చాలా చాలా ఈజీగా చాలా త్వరగా చేశాను. మీరు కూడా నేను చూపించిన విధంగా చేయండి. మనం చేసిన ఈ ఎండు చేప టమాటా ఇగురు అనేది అద్భుతమైన రుచిలో వస్తుంది అనమాట. తప్పనిసరిగా చేపలు వేయించి కర్రీ చేస్తే కూర అనేది మీరు ఎప్పుడు తినని టేస్ట్లో తీసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన హమదాస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.